ప్రియులైన న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ కుటుంబ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగమును చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 1-10 వచనాలు. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మిచ్చుచున్న సంగతి పరిశీలి వినిరి. ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశపు విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మియ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారము ఒక ఊరిలోకి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహముకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు విధేయత వందనాలు. గడిచిన కాలం ప్రభా తండ్రి, మమ్మల్ని రెక్కల చాటు కింద కాచి కాపాడి సజీవులకులో ఉంచి ప్రభా ఈ దినం మనం గురించారు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా తండ్రి మాతో మాట్లాడండి. మా హృదయాలు సదుపాటు దయచేయండి ప్రభా. తను గ్రహింపు మాకు దయచేయండి ప్రభా తండ్రి. నాయన వాక్యాన్ని సహితమైన జీవితం మాకు దయచేయండి ప్రభా తండ్రి. వినిచిన ప్రతి ఒక్క నాయన విశ్వాసకి ప్రభా తండ్రి వారి హృదయాన్ని ప్రభా నీ మేలులతో నింపి ప్రభా తండ్రి నీ అక్కడ పర్యంతరం వరకు ఈ భూమి మీద సాక్షులకు జయించి జీవిత ప్రతికి అనుగ్రహించి నాయన వారి ఏళ్ళ ప్రభా నాయన మీ ప్రణాళికను మీ ఉద్దేశంలో సఫలపరిచి ప్రభా తండ్రి వారి కుటుంబాలు ఎత్తిపట్టుకోమని ప్రతి అవసరం తీర్చమని తండ్రి నా దేవ. ఇంకా ఆత్మీయంగా నేను ఎదగలేని స్థితిలో ఉన్నవారు ప్రభా తండ్రి ఈ వాక్యం ద్వారా ప్రభా వారి ఆత్మీయ స్థితిని ఎదగనించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.